హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సత్యబాబు అనే అఫీషియల్. నేను మీ సత్యబాబు అన్నయ్యని. నేను ఈరోజు 1 కిలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. యమ్మీ చికెన్ ఫ్రై. సండే కదా, ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై, హోమ్ మేడ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మన ఇంట్లో పాత కళాయిలు ఏమైనా ఇలా చికెన్ ఫ్రైలు ఇవన్నీ తయారు చేసేటప్పుడు పాత కళాయి ఏదైనా ఇలాంటివి తీసుకోండి రెడీగా. ఎందుకంటే మనకి ఇది చాలా ఇయర్స్ మా అమ్మ ఉన్నప్పుడు ఇది కళాయి చాలా బాగుంది. ఇలాంటి వాటిల్లో చేయాలి ఫ్రైలు, అవి చేస్తే చాలా రుచిగా వస్తాయి. ఫస్ట్ అయితే స్టవ్ మీద మనం కళాయి పెట్టుకుందాం, ఆన్ చేసుకుందాం. కళాయి బాగా వేడెక్కాక చికెన్ ఫ్రై కదా చూడండి, పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. అంతేనండి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం మరిగాక మనం చికెన్ ఫ్రైకి ఎప్పుడు కూడా ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్. మొత్తం ఆనియన్స్ అన్నీ వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఆనియన్స్ బాగా వేగాలండి. ఆనియన్ కి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకినంత వరకు బాగా వేగాలి. ఆనియన్స్ అయితే వేస్తున్నాము. తర్వాత పచ్చిమిర్చి, ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. చికెన్ ఫ్రైకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి చూసుకోండి. ఒకవేళ మీకు స్పైసీ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తింటాను. చూడండి, రెండు కలిపి ఇలా బాగా అండి. ఆనియన్స్ వేగుతున్నాయి, ఇక్కడ వేగైతే కదా చూడండి. ఒకసారి అందులో కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైకి అయితే కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చికెన్ ఫ్రైకి కరివేపాకు వేస్తే ఆ చికెన్ అంతా మంచి ఫ్లేవర్, ఇంకా అసలు ఈ మసాలాతో పాటు ఈ కరివేపాకు ఇవన్నీ మిక్స్ అయితే ఆ స్మెల్లే వేరండి. అసలు ఉడుకుతున్నప్పుడే మనకైతే నోరు ఊరిపోతుంది, తినాలా అనిపిస్తుంది. చూడండి, ఇలా వేగాయి కదా. వేగిన తర్వాత ఇది 1 కిలో చికెన్ అండి. ఇలాగా నీట్ గా నేనైతే స్కిన్ తో చికెన్ కోడిని కాల్పించి స్కిన్ తో చేస్తున్నాను ఈరోజు. మీకు చికెన్ ఫ్రై అదిరిపోతుంది. చూడండి, 1 కిలో చికెన్ ఇలా నీట్ గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఎందుకంటే ఈ చికెన్ లో సాల్ట్ ఇప్పుడు వేయకూడదు. నేను సాల్ట్ అయితే చికెన్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఎప్పుడు కూడా లాస్ట్ లో వేయాలి. కొంచెం చూడండి ఎలా చేస్తున్నాను, అలాగే చేయండి. హోమ్ మేడ్ చికెన్ ఫ్రై అసలు తింటే అదిరిపోతుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఎప్పుడు ఏదైనా ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు మూత అయితే పెట్టద్దండి, ఇలాగే వదిలేద్దాం. చూడండి, ఒక్క 5 మినిట్స్ ఇలా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ఫుల్గా 1 స్పూన్ పసుపు ఇలాగ వేసుకుందాం. వేసుకొని అందులోనే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, ఫుల్గా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపి ఇంకొక 5 మినిట్స్ వేగనిద్దాం. ఒక్కసారి ఇలా వేగనిద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మూత అయితే పెట్టొద్దండి, ఇలాగే వేగనివ్వాలి. చికెన్ ఫ్రైలకి ఎప్పుడు మూత పెట్టకూడదు. ఒక్కసారి ఇలా ఆగిన ఒక్క
ఇంకొక 5 minutes తర్వాత చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలుతుంది. చూడండి ఆయిల్ మొత్తం ఆయిల్ అంటే చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయితే అయిపోయిందండి. ఉన్న ఇంకా హాఫ్ బాయిల్లో మనం ఇప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇలా కలుపుతున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో ఆడించుకున్న కారం ఇది, మసాలా కారం ఇది. మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. కొట్టుకొని మసాలా కారం చూడండి, 3 స్పూన్స్ మసాలా కారం. అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. అంతేనండి. ఒక్కసారి వేసుకొని ఇవన్నీ ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇంకొక 5 minutes హాఫ్ బాయిల్, ఆల్రెడీ చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇంకొక 5 minutes ఉడికిపోతే చికెన్ రెడీ అండి. లాస్ట్ లో మనం సాల్ట్ వేసుకొని కొత్తిమీర గార్లిక్ వేసుకోవడమే. చూపిస్తాను నేను. ఆల్రెడీ చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ 30 వంతు ఉడికిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. హోమ్ మేడ్ చికెన్ ఫ్రై. నేనైతే అసలు నాకైతే స్మెల్ తట్టుకోలేకపోతున్నాను. ఇది ఎంత వేరే టేస్ట్ చేసి మీకు చూపిద్దామా అని చెప్పి. మంచి స్మెల్ అండి. అసలు అది తిరిగిపోయే వాసన వస్తుంది. ఒక్క 5 minutes ఇలా ఉడుకుని. ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదా, ఎప్పుడు కూడా చికెన్ ఫ్రైకి సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలని. టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇలాగా పైన వేసుకోవాలండి. 1.5 స్పూన్ అయితే నేను వేస్తున్నాను. ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేద్దాం. ఒక్కసారి టేస్ట్ చేస్తాను. కలుపుకొని, ఎందుకంటే సాల్ట్ ఏదైనా ఫ్రై అనేది మనకి క్రిస్పీగా రావాలి. ఫ్రై అనేది సో సాల్ట్ ముందుగా వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు. అందుకోసమే ఫ్రై కర్రీ సేవ్ చేసినప్పుడు సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా విడివిడిగా వచ్చింది చూసారా మీకు ఈ ఫ్రై కర్రీ. అలాగే లాస్ట్లో కొత్తిమీర. నోరూరుంచే చికెన్ ఫ్రై రెడీ. హోమ్ మేడ్ సండే స్పెషల్ చికెన్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. తిరిగిపోయిందండి స్మెల్ అయితే. అసలు రైస్తో ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఉంటుందండి అసలు సూపర్. నోరూరుంచే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు వేడి రైస్లో పెట్టుకుంటున్నాను. ఇలా తీసుకుని అసలు చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. అసలు ఎంత రుచిగా ఉందంటే ఈ చికెన్ ఫ్రై కానీ మీరు తింటే ఇంకా వదలరండి. ఇంకా ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం తినే రోజులు వస్తాయా అని వెయిట్ చేస్తారు. అసలు వేడి రైస్తో అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్ అండి. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మట్టుకి మర్చిపోవద్దు.